ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం. ఈరోజు విశాఖపట్నంలో అతిపెద్ద డేటా సెంటర్ వస్తున్నట్టుగా 1,80,000 ఉద్యోగాలు వస్తాయి. దాని ద్వారా ఇంకొన్ని లక్షల మందికి ఉపాధి లభిస్తుందని, మొత్తం గేమ్ చేంజర్ కాబోతుందని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందరికీ విశాఖపట్నం డెవలప్ అయితే, అందరికీ ఉద్యోగాలు వస్తే అందరికన్నా మేమే ముందు సంతోషిస్తాం. కానీ గత 10 సంవత్సరాల అనుభవం చూసినప్పుడు గవర్నమెంట్లు పల్టీలు పడతా ఉన్నాయి డెవలప్మెంట్ విషయంలో. 2019లో ఎన్నికలకు ముందు జనవరిలో ఈ సేమ్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదానితో ఒప్పందం చేసుకుని 70,000 కోట్ల పెట్టుబడి వస్తుందని, 70,000 కోట్ల పెట్టుబడి వస్తుందని, 1,00,000 ఉద్యోగాలు వస్తాయని ఆ రోజు భూములు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. 2023 దాకా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిందాక అదేం కదలకలేదు. మరలా ప్రభుత్వం వచ్చి అదే అదానితో మరలా ఒప్పందం చేసుకొని 400 ఎకరాల వాళ్ళకి కేటాయించారు. అందులో 130 ఎకరాలు నేరుగా రిజిస్ట్రేషన్ కూడా చేశారు, ₹1 కోటి చొప్పున. మన రిషికొండ హిల్ నెంబర్ 3 చుట్టూ కేటాయించారు. ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది. ఈ 6 సంవత్సరాల్లో డేటా సెంటర్ లేదు, ఏ హబ్బు లేదు, ఐటీ హబ్బు లేదు, పార్కు లేదు, ఉద్యోగాలు ఒకటి కూడా లేదు. పనోరమా హిల్స్ మీద ఇచ్చినటువంటి కంపెనీలకు కట్టినటువంటి అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి, తీసుకున్నారు, ఖాళీగా ఉన్నాయి. ఈరోజు ఈ 400 ఎకరాలు అదాని కిందే ఉన్నాయి, ఆయన పెత్తనంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు అందరూ తాజాగా చూసి ఉంటారు, ఎల్ఐసి దగ్గర మళ్ళా 33,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ వార్త అయిపోయింది. అక్రమంగా అదాని అంటే మొత్తం దేశాన్ని, భూముల్ని, ప్రజల సంపదను అదానికి కట్టబెట్టడమే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పనిగా ఉన్నట్టు మనకు కనిపిస్తోంది. ప్రభుత్వాలని, ప్రజల సంపదని, భూముల్ని అన్నిటిని. ఇప్పుడు గూగుల్కి ఈ భూములు వదిలేసి ఇప్పుడు కొత్తగా గూగుల్ తోటి 2024 డిసెంబర్లో ఒప్పందం చేస్తున్నారు. మొన్న అగ్రిమెంట్ అయింది 10 రోజుల క్రితం. ఈ అగ్రిమెంట్ అయిన తర్వాత మళ్ళా $1,25,000 కోట్లు వస్తాయని, $15 బిలియన్ 5 ఏళ్లలో వచ్చే 5 ఏళ్లలో 1,88,000 మందికి ఉద్యోగాలు వస్తాయని ఇప్పుడు మళ్ళా కోదర కొడుతూ ఉన్నారు. యూత్లో ఒక ఆశ క్రియేట్ చేయడానికి ఇవన్నీ కూడా హైప్ క్రియేట్ చేస్తున్నారు. డేటా సెంటర్లలో ఎక్కడా కూడా 5-6 వేల నుంచి ఉద్యోగాలు రావు. అవి మానిటరింగ్, ఓన్లీ మానిటర్ చేయటమే. దాంట్లో నుంచి ఈట వస్తుంది కానీ ఉద్యోగాలు రావు. ఇక్కడ గూగుల్ 12 దేశాలకి సముద్రంలో నుంచి పైప్ లైన్లు వేసి సప్లై చేస్తాడు, వాళ్ళ వ్యాపారం విస్తరిస్తుంది. మన రాష్ట్రానికి వచ్చి మేలేదు. మేము 2 విషయాలు అడుగుతున్నాం. 1997లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ 200 ఎకరాలు మాత్రమే తీసుకుని ఎల్ఎన్టీ ద్వారా ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత అనేక స్టార్టప్ కంపెనీలు వచ్చాయి. మిగతా అంతా కూడా హైదరాబాద్ చుట్టూ మాదాపూర్ కానీ, కొండాపూర్ కానీ, మణికొండ దాకి మొత్తం అంతా కూడా తర్వాత దాని అంతా కూడా లేఅవుట్ వేసి దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఎవరికి వాళ్ళు కంపెనీలు కొనుక్కున్నారు. కంపెనీలకు కావాల్సిన వాటరు, విద్యుత్ ఇటువంటి సప్లై చేయొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసి. అంటే ఒక న్యూక్లియర్ పెట్టేసి దాని చుట్టూ తర్వాత అనేక సంవత్సరాలు డెవలప్ అయ్యింది. మొత్తం అంతా గవర్నమెంట్ భూములని సేకరించి గవర్నమెంట్ భూములన్నీ ఇవ్వలేదు. ఇప్పుడు 30 ఏళ్ళు అయింది. మనం కొత్త కాబట్టి ఒక విదేశీ కంపెనీని, మైక్రోసాఫ్ట్, ఇతర విదేశీ కంపెనీలు తెచ్చి అక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు ఎకో సిస్టమ్ డెవలప్ అయింది. ఈ రోజు కూడా మనం విదేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఏంటి? ఇదే 30 ఏళ్లలో చైనాలో ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్, ఒక మెటా, వీటికి పోటీగా కలదనేటువంటి కంపెనీలు ప్రపంచంతో వాళ్ళు విస్తరిస్తున్నారు. అది ఓయో కావచ్చు, లేకపోతే బైడు కావచ్చు, లేకపోతే ఆలీబాబా కావచ్చు, అన్ని కంపెనీలు వాళ్ళు అంటే గ్లోబల్ కంపెనీ చైనా 30 ఏళ్లలో. మరి మన దేశంలో ఇండియన్ గూగుల్, ఇండియన్ మైక్రోసాఫ్ట్, లేకపోతే ఇండియన్ మెటా ఎందుకు తయారు కాలేదు? మన నిపుణులందరూ అమెరికాకు పోతున్నారు, అక్కడ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. ఇక్కడ కాస్త ఐఐటీలో చదువుకున్నట్టు సత్య నాదెళ్ల లాంటి వాళ్ళు అక్కడికి పోయి సీఈఓలు అవుతున్నారు. ఆ నైపుణ్యం ఏది మనకు ఉపయోగపడలేదు, ఆ టెక్నాలజీ ఏది మనకు ట్రాన్స్ఫర్ కాలేదు. ఇప్పుడు కూడా టెక్నాలజీ కోసం మళ్ళీ గూగుల్ మీదనే, మెటా మీదనే ఆధారపడుతుంది. అంటే 30 ఏళ్లలో మన కనీసం టెక్నాలజీ కూడా మనం ట్రాన్స్ఫర్ చేయించుకోలేని పరిస్థితుల్లో కేవలం డిపెండెంట్, ఇప్పుడు స్టిల్ వీఆర్ డిపెండెంట్ టెక్నాలజీ విషయంలో విదేశీ కంపెనీల మీద.
మరి ఆత్మనిర్భర్ అంటే అర్థం ఏంటని అడుగుతాం. ప్రధానమంత్రి మొన్న ఏం చెప్పాడు 10 రోజుల క్రితం, విదేశాల మీద ఆధారపడితే మన ప్రధాన శత్రువు అన్నాడు. విదేశాల మీద ఆధారపడితే మన ప్రధాన శత్రువు అన్న వారం రోజులకే గూగుల్తో ఒప్పందం, వారం రోజుల తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి దుబాయ్ పర్యటన, లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటన, రాండి పెట్టుబడులు పెట్టండి అని సమ్మిట్. రేపు విశాఖలో విదేశీ కంపెనీలతో సమ్మిట్లు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఒక సమ్మిట్ జరిపాడు, ఇప్పుడు వీళ్ళు ఇంకో సమ్మిట్ జరగబోతుంది. సమ్మిట్లు. మరి ఇక్కడ ఎందుకు పెట్టుబడులు డెవలప్ కాలేదు, ఇక్కడ ఎందుకు కంపెనీలు డెవలప్ కాలేదు? ఇప్పుడు మళ్ళా విదేశీయులకు అన్ని 22,000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇన్సెంటివ్స్ మేము అడుగుతున్నాం. ఇప్పుడు మేము మొదటి నుంచి పోరాడుతున్నాము, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని. ప్రత్యేక హోదా కానీ ఇప్పటికి వచ్చి ఉంటే ఈ కంపెనీలకి మనం 22,000 కోట్లు ఇచ్చి ఎదురిచ్చి ఆహ్వానించాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ పరిగెత్తుకొని వస్తారు. 90% ఇన్సెంటివ్స్ వస్తాయి వాళ్ళకి. కేంద్రం అన్ని రాయితీలు ఇవ్వాలి, మన మీద భారం పడదు. ఈరోజు వాళ్ళు 5 ఏళ్లకి 1,25,000 కోట్లు పెట్టుబడి పెడుతుంటే మనం 22,000 కోట్లు వాళ్ళకి అదనంగా రాయితీలు ఎదురిస్తున్నాము. అంటే 16% మనం వాళ్ళకి ఎదురు పెట్టుబడి పెడుతున్నాం. కానీ ఈ 16% మన వాటాలు తీసుకోవటం, మన భూములు, మన విద్యుత్తు, మన జిఎస్టీ 100%. మన జిఎస్టీ తగ్గింది, ప్రజలకు అది ఇచ్చారు. ప్రజలకు వచ్చింది తెలియదు. ఇప్పుడు గూగుల్కి అదానికి మాత్రం 100% ట్యాక్స్ మినహాయింపు. మరి ఈ డబ్బంతా మనకు సేవ్ అయ్యి ఉండేది కదా. మన ప్రత్యేక హోదా వచ్చి ఉంటే, ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీలు తెస్తా ఉన్నవాళ్ళు ఇప్పుడు 22,000 కోట్ల ప్యాకేజీ గూగుల్ కిందకి ఎదురు ఇవ్వాలి. కొన్ని ఇచ్చిన వాళ్ళు మనం దాంట్లో వాటా తీసుకోవాలి. 16% వాటా తీసుకోండి, న్యాయంగా 20% ఇవ్వాలి మనం. ఎందుకంటే 5 ఏళ్లలో వాళ్ళు పెడుతున్న పెట్టుబడి 1,25,000 కోట్లు. మనం ఏడాదికే అత్యధిక బాగా 22,000 కోట్లు మొదటి సంవత్సరమే పోతాయి వాళ్ళకి ఇన్సెంటివ్స్ అన్ని. మరి ఏమిటి మనకు లాభం? కొన్ని ఉద్యోగాలు వస్తాయి, 1,88,000. వాళ్ళు చెప్పేది కన్స్ట్రక్షన్లో ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. అందులో కూడా బీహార్ వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు వస్తారు. ఇక్కడ వాళ్ళకి ఎవరు? వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు. 1,00,000 పని దినాలు రావచ్చు. 1,00,000 పని దినాలు వేరు, 1,00,000 మందికి ఉపాధి రావటం వేరు. పని దినాలే మందికి ఉపాధి లాగా కల్పిస్తే ఎక్కడైనా ప్రపంచంలో డేటా సెంటర్లలో 1 గిగాబైట్కి 1,80,000 ఉద్యోగాలు వచ్చినటువంటి ప్రపంచంలో ఎక్కడైనా ఉదాహరణ చూపిస్తారని అడుగుతున్నాను. మ్యాక్సిమం 5-6 వేలు 3 షిఫ్ట్లు నడుపుకోండి, అన్నిట్లో కలిపి వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లై, బయట ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ స్టాఫ్, డ్రైవర్లు, అటెండర్లు అంతా కలుపుకుంటే కూడా మరి ఎందుకని 1,85,000 అని ఒక భ్రమలు సృష్టించి యూత్లో హైపోయిన క్రియేట్ చేస్తున్నారు. గత 6 ఏళ్లలో అదాన్ని ఏమీ పెట్టలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎప్పుడు పెడతారో తెలియదు. మనం మళ్ళీ 500 ఎకరాలు భూములు కేటాయిస్తున్నారు. ఇప్పుడు భూములు కేటాయిస్తున్నటువంటి ఆనందపురం మండలం ఆ ప్రాంతంలో తర్లువాడ అనే గ్రామంలో దళితులు 160 ఎకరాలు వాళ్ళకు ఉందే పాపం అసైన్ ల్యాండ్స్. వాళ్ళు బతుకుదేరో దాని మీద ఆధారపడదు. ఇప్పుడు నిర్దయగా వాళ్ళని లేపేయాలని ప్రయత్నిస్తున్నారు, వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అక్కడ సింహాచలం దేవస్థానం కింద పంచగ్రామాలు ఇప్పుడు కాదు, అనేక సంవత్సరాలుగా పోరాటం మాకు హక్కులు ఇవ్వండి అని కోర్టు తీర్పు వచ్చింది. ఇంతవరకు గవర్నమెంట్ స్పందించలేదు. ఇప్పుడు అక్కడే అడవివరంలో గూగుల్ కేటాయించారు. అంటే గూగుల్ భూములు కేటాయించడానికి అయితే ఆగమేఘాల మీద కేటాయిస్తారా? అక్కడ నివాసం ఉండే ప్రజలకు పట్టాలు ఇవ్వడానికి మాత్రం మీకు చేతులు రావా? ఇదే విశాఖపట్నంలో 1,20,000 మంది ఇళ్ల స్థలాల కోసం అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు. మీరు వాగ్దానం చేశారు, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం, సూపర్ సిక్స్ అని చెబుతున్నారు. కనీసం ఇది ప్రస్తావన కూడా చేయట్లేదు. ఇల్లు కట్టించడం అనేది, ఇల్లు స్థలం కేటాయించడం అనేది కనీసం ప్రస్తావన కూడా లేదు. మర్చిపోయారు. ప్రజలకి 2 సెంట్లు ఇవ్వడానికేమో మీకు చేతులు రావు, అదానికి 400 ఎకరాలు ఇచ్చి వెనక్కి తీసుకోవడానికి కూడా మీరు సిద్ధపడరు. మీరు వెనక్కి తీసుకోవాలి, లేదా గూగుల్కే ఇవ్వండి ఆ స్థలాలు. మళ్ళీ ఎందుకు గూగుల్ కోసం వేరే? అవి కూడా మంచి స్థలం. అది డేటా సెంటర్ కోసమే కదా దాన్ని కేటాయించారు. మీ ప్రభుత్వమేగా గతంలో ఒప్పందం చేసుకుంది. జగన్ ప్రభుత్వం కూడా దానికి అగ్రిమెంట్ రాసుకుంది. 2 ప్రభుత్వాలు అదానికి జైకొట్టినాయి. ఇప్పుడు మరి వాటిని వదిలి అదానికి వదిలేసి ఆ భూముల్ని మళ్ళా గూగుల్ కోసం ఇంకో 500 ఎకరాలు 480 ఎకరాలు కేటాయిస్తామంటే అర్థం ఏంటి? రైతులు ముంచడం కాదు ఇది. అదానికి కట్టబెట్టడానికి ఆ భూములు, లేకపోతే డేటా సెంటర్లు విశాఖ అభివృద్ధి కోసం. అందువల్ల గూగుల్ పేరుతోటి ఈరోజు అదానికి భూములు కట్టబెట్టడం సరైనది కాదు. గూగుల్ పేరుతో 22,000 కోట్లు ఎదురు సబ్సిడీ ఇచ్చి కనీసం వాటా కూడా తీసుకోకుండా ప్రభుత్వం ఎదురు ఇవ్వటం అనేది మన ప్రజల సంపద. అది ఒకవైపు ఏదన్నా
ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేశారు. ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంటే నడపాలి, నిర్మించాలి. దాదాపు సగం పూర్తయినాయి. ఇప్పుడు దానికి డబ్బులు లేవంటున్నారు. మరి గూగుల్కి ఇచ్చే జిఎస్టీ మినహాయింపు వాడు ఏమన్నా పేదవాడా? గూగుల్ పేదదా? అదాని పేదవాడా? ఎయిర్టెల్ పేదదా? పేదవాళ్ళకేమో మినహాయింపులు ఎవరు? గోల్డ్ కూడా వసూలు చేస్తారు, వడ్డీలు కూడా. వీళ్ళకి మాత్రం అన్ని రాయితీలు. ఎవరు సొమ్ము? నేను రైలు స్టేషన్ దిగి వస్తాడు, పెద్ద బోర్డు ఎదురుగా పెట్టారు. నేను ఏదో కాగితాల మీద కాదు, పెద్ద బోర్డు. విశాఖ వచ్చిన వాళ్ళకి ముందు ఆ బోర్డే కనిపిస్తుంది దిగినాళ్ళకి. వచ్చేసి మేము ఉద్యోగాలు అనుకుంటున్నాం. ఏమిటి, ఎందుకు మీరు ఇంత హైప్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? అందుకని ఈ మళ్ళీ పునః పరిశీలించండి. గూగుల్ పెట్టండి, మేము వద్దంటలేదు. కంపెనీలు రావడానికి విగ్రహం కాదు. గత 30 సంవత్సరాల వైఫల్యాన్ని మీరు ముందు గుర్తించండి, ఆత్మవిమర్శ చేసుకోండి. అది కొన్ని రాష్ట్ర విభజన తర్వాత అయినా సరే మనం ఎందుకు వైఫల్యం చేయలేము? ఇది పరిశీలన చేసుకోండి. ఇప్పటికీ విదేశీ కంపెనీలను పిలిచి వాళ్ళ టెక్నాలజీ మీద ఆధారపడాల్సిన దుర్గతి ఎందుకు పడుతూ ఉంది? ఇది ప్రభుత్వ విధానం యొక్క వైఫల్యం కాదా? ప్రపంచ దేశాల అనుభవం దీనికి భిన్నంగా ఉంది. ఇది ప్రతిపక్షాలు మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. వామపక్షాలకు ఇంకేం పని లేదు. వామపక్షాలే ఈ రాష్ట్రంలో అభివృద్ధిని కోరుకుంది. మేము అడుగుతున్నాం, ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆ రోజు పోరాడింది ఎవరు? ప్రాణాలు అర్పించి రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు ఎవరు? ఆ రోజు తెలుగుదేశం ఉందా, చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈ రోజు దాన్ని మూసేయడానికి మాత్రమే వస్తాడు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో 5,500 మందిని ఇప్పటికే తొలగించారు. ఇంకో 1000 మందిని తొలగించడానికి సిద్ధపడుతున్నారు. అంటే 6,500 మంది. 6,500 మందిని తొలగిస్తే గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఒక్కొక్క ఉద్యోగం మీద 10 కుటుంబాలు ఆధారపడితే 65,000 కుటుంబాలు వీధులు పడతాయి.